ప్రజాభవన్‌కి దాదాపు 2 నెలలు, 3 నెలలు పూర్తి కావస్తుంది ఈ కార్యక్రమం బట్టి. కానీ ఎక్కడ కూడా సమస్యలు నెరవేరట్లేదు. దాదాపు ఒక వ్యక్తి ఏదైతే దాదాపు 5, 10 సార్లు వచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ సమస్యను తీరని నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. లోపల అధికారులు ఉండట్లేరు. జస్ట్ ఏదైతే అప్లికేషన్ పెట్టుకొని అక్కడ పెట్టేసి రావడమే జరుగుతూ ఉంది. అది మెసేజ్ వస్తుంది అంటున్నారు. ఏది వచ్చే నేపథ్యం మనకు కనిపిస్తలేదు. మెసేజ్ వచ్చినా ఆ సమస్య తీరే నేపథ్యం మనకు కనిపిస్తలేదు. సో ఇక్కడ దాదాపు వచ్చిన వాళ్ళే మళ్ళీ రావడము, ప్రభుత్వం ముందు సమస్య పెట్టినా కూడా తీరని నేపథ్యం మనకు కనిపిస్తుంది. సో దీనిపైన ఒక యువకుడు ఎట్లా ఉండాలి ప్రణాళికలు, ఈ ప్రజాభవన్కి ఎక్కడెక్కడి నుంచే ఎంతో ఖర్చు పెట్టుకుని వచ్చిన ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. ఇలా కాకుండా ఒక కొత్త పద్ధతిలో ప్రభుత్వానికి ముందు పెట్టడానికి ఒక యువకుడు మాస్క్ మ్యాన్ అని మనతో ఉన్నారు. తనతో మాట్లాడే అసలు ఏంటి, తను ఎలా ప్రణాళిక ఇవ్వబోతున్నాడు, ప్రభుత్వానికి సూచనలు ఏమి ఇస్తూ ఉన్నాడు, సో ఈ ప్రజా సమస్యలు ఎట్లా తీరిస్తే బాగుంటుంది అని చెప్పి వారి మాటలు మనం వినే ప్రయత్నం చేద్దాము. సో చెప్పండి బ్రదర్, మాస్క్ మ్యాన్ అంటారంట కదండి? అవును సార్, ఎంతో సహృదయంతో ఈ ప్రజాపాలనలో భాగంగా ప్రజావాణిని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు పాత్రికేయ మిత్రులందరికీ తెలంగాణ అభివృద్ధిలో, తెలంగాణ ఉద్యమంలో నిరంతరం కృషి చేస్తున్న ప్రజలందరికీ ఈ మాస్క్ మ్యాన్ యొక్క పాదాభివందనాలు. అయ్యా, నేను ఇక్కడ డిసెంబర్ 22 తారీఖున ఈ దేవాలయంలో దేవత రూపంలో ఉన్న ఈ అధికారులకు ఒక అర్జీ పెట్టుకోవడం జరిగింది. కానీ నేటి వరకు ఎలాంటి స్పందన లేదు. కింది స్థాయి అధికారులను వెళ్ళి అడిగితే, నువ్వు సీఎం దగ్గరికి వెళ్ళావు కదా, మరి సీఎం గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకో, లేదంటే పీఎం గారి దగ్గరికి పోయి చెప్పుకో అనే ఒక నియంత్రిత పోకట అనేది కింది స్థాయి అధికార యంత్రాంగంలో కనిపిస్తుంది. అయ్యా, మన హైదరాబాద్ అనే ప్రదేశము దేశంలో 31% సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో వాటా పంచుకుంటుంది. అంతేకాకుండా అక్షరాస్యత పరంగా చూసినట్లయితే 60% మన యువకులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పంచాయతీ ఈ పంచాయతీ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంది. మరి అయ్యా, మీరు ఇన్ని రోజుల నుండి అధికార యంత్రాంగంలో ఎలాంటి మార్పు లేకుంటే సీఎం గారు మీరు ఎంతో సహృదయంతో ఈ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతం మాత్రం కాదు సార్. దీనికోసం నా దగ్గర ఒక చిన్న ఐడియా ఉంది సార్. సమస్యలు తీరట్లేవు అంటావా? సార్, నేను డిసెంబర్ మంత్లో ఇచ్చాను. ఇప్పటి వరకు ఆ సమస్య పైన ఎలాంటి నాకు పరిష్కార మార్గం కనిపించలేదు సార్. దాని మీద ఎలాంటి రిప్లై లేదు. ఇక్కడ చదివితే అధికారులు ఏమంటారు, మీరు సమస్యను విన్నవించుకుంటారు కదా, రెండోసారి దానికి ఇవ్వడానికి లేదు అని ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం చెప్తుంది. సమస్య తీరకపోతే వినిపించుకోక ఇంకేం చేస్తారంట సార్? అసలు ఈ ప్రజావాణి అయితే ఎంతో సౌహృదయంతో స్టార్ట్ చెప్పిన సీఎం సారు, కానీ దీంట్లో సరైన మార్గదర్శకాలు లోపించినని నేను అనుకుంటున్నా, నాకు తెలిసిన మట్టుకి. ఎందుకంటే సార్, ఈరోజు మనం ట్యాక్సీ బుక్ చేస్తే 1 నిమిషంలో వస్తుంది. అన్నం కావాలంటే 1 నిమిషంలో వస్తుంది. మరి ఇట్లాంటి సమస్యలు కూడా ఈ విధంగా ఇన్స్టెంట్గా మనం పరిష్కరించుకోలేమా సార్? నేను ఎక్కడో మారుమూల ప్రాంతం ఆదిలాబాద్ నుంచో లేకుంటే భద్రాద్రి కొత్తగూడ నుంచో ఎవరైనా కానీ ఒక పెద్ద మనుషులు ఇంత దూరం రావాలి అంటే వాళ్ళు ఎంతో అహర్నిశలు కష్టపడి ఇక్కడికి రావాలి. అంతెందుకు సార్, నేనే రాత్రి 1:30కు నా ప్రయాణం స్టార్ట్ చేశా. మీ దగ్గర చేరుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది. అంటే ఒక యువకునికి ఇంత టైం పడితే మరి చాలా పెద్ద మనుషులు వస్తారు, వాళ్ళు ఎలా వస్తారు, మరి వికలాంగులు ఎలా వస్తారు? అయ్యా ముఖ్యమంత్రి గారు, దయచేసి నా సూచనను మీరు స్వీకరించగలరని నేను కోరుతున్నాయ్యా. ఇంతేకాకుండా మొన్ననే చెప్పారు, మీరు ఐపీఎస్ ప్రవీణ్ సార్కు ఒక ధన్యవాదాలు తెలియజేసారు. ఎవరే సూచనలు అయినా కానీ మీరు తీసుకుంటా ఉన్నారయ్యా. మేము చాలా చదువుకొని చాలా చిన్న వ్యక్తిని సార్, ఒక చిన్న మాస్క్ మ్యాన్ని, చిన్న మాస్క్తో ఉన్నా. నా ఒక సూచన మాత్రం ఇది సార్, నేను మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క యాప్ని మీరు రూపొందిస్తే ప్రజలకు త్వరలో మేలు చేసిన వాళ్ళు అవుతారు సార్. చాణక్యుడు ఒక మాట చెప్తాడు సార్, ప్రజలకు ఎప్పుడైతే సరైన పాలన దొరుకుతుందంటే చట్టాలలో కాలానికి అనుగుణంగా మార్పులు చేసినప్పుడే సరైన సౌకర్యాలు ప్రజలకు సుఖ సంతోషాలతో ఉంటారని చాణక్యుడు చెప్తుండ్రు సార్. వీళ్ళు మీరు ఫ్రీ అంటారు సార్. ఈ ఫ్రీలు మాకేమద్దు సార్. కానీ రాజకీయ నాయకులు ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళని వెంటనే కిందకి దించే రైట్ టు రీకాల్ అనే హక్కును మాకు ప్రసాదించండి సార్. ఇది ఈ మీడియా ముఖంగా సీఎం గారికి తెలియజేస్తున్నా. ఏం లేదు సార్, ఇది చిన్న అప్లికేషన్ సార్. ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారా దీన్ని మనం వృద్ధి చేసుకున్నట్లయితే, డెవలప్ చేసుకున్నట్లయితే ఎవరైనా సార్, ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైనా కానీ దీన్ని ఇన్స్టాల్ చేసుకొని వారి యొక్క ప్రాబ్లమ్స్ను అక్కడి నుండి అప్లోడ్ చేస్తారు సార్. అప్పుడు ఇక్కడికి రావాల్సిన బస్ ఛార్జీలు తప్పుతాయి. ఇక్కడ ఇంత పోలీస్ సిబ్బందికి సెక్యూరిటీ ఉండాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఇంత అధికార యంత్రాంగం అవసరం లేదు. ఎవరికి సమస్యలు ఉండవు సార్. అక్కడ నుండి డైరెక్ట్ వాళ్ళ యొక్క క్వెరీ ఎంట్రీ చేస్తారు. ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ
స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే వాళ్ళను డీటెయిల్ చేశారో వాళ్ళ దగ్గరికి అప్లికేషన్లు చేరుకోవడం జరుగుతుంది. వాళ్ళు దాన్ని వెంటనే ఎండోర్స్ చేసి సంబంధించిన డిపార్ట్మెంట్కి పంపిస్తారు సార్. పంపించిన తర్వాత అధికారి వాళ్ళ వల్ల ఆ పని అవుతుందా కాదా, కాకుంటే ఏంది అనేది నెక్స్ట్ సీఎంఓ నుంచి డైరెక్షన్స్ తీసుకుంటారు. దీనికి ఒకటి మానిటరింగ్ బాడీ ఉంటుంది. ఈ మానిటరింగ్ బాడీ ఎప్పటికప్పుడు వీటిని వీళ్ళు చూస్తుంటారు. ఇక్కడ ప్రతి దశలో అప్లికెంట్స్ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వారికి మెసేజ్ వెళ్ళడం జరుగుతుంది. అప్లోడ్ కన్ఫర్మేషన్, తర్వాత ఎన్రోల్మెంట్ ఐడి, తర్వాత SMS అలాంగ్ విత్ టైం, ఎన్ని రోజులు పడుతుంది మీ సమస్య పరిష్కారానికి. ప్రతి దశలో ఎవరైతే అప్లికెంట్స్ ఉంటారో వారికి SMS చేరుకుంటుంది. ఇందువల్ల అప్లికెంట్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు సార్. నాకు 20 రోజులు అవుతుంది, 25 రోజులు అవుతుంది, ఏదో ఒక నమ్మకం అనేది ఉంటుంది. నేను 50 రోజులు అయింది సార్ ఇక్కడ వచ్చి అప్లికేషన్ ఇచ్చి. నా అప్లికేషన్ ఎక్కడుందో నాకు తెలియదు. ఈ రోజుకు నా అప్లికేషన్ ఎక్కడుందో నాకు తెలియదు. మరి ఎవరిని పోయి కలవాలి? ఇక్కడున్న ఇన్ఛార్జి అధికారి ఎవరైతే ఉన్నారో వారికి తెలియదు ఏం జరుగుతుంది అనేది. మరి ఎట్లా సార్ ఈ సమస్యలు ఎలా సాల్వ్ అవుతాయి సార్? రేవంత్ సార్, మీరు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమానికి ఒడిగట్టిర్రు, కానీ కింది స్థాయి యంత్రంగా మాత్రం మీ ప్రయత్నం వైపు కృషి చేయడం లేదని నాకు అనిపిస్తుంది సార్. ఈ యొక్క మాస్క్ మ్యాన్ యొక్క రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఈ సూచనను తీసుకోండి సార్. ఒక చిన్న యాప్ మన తెలంగాణ గవర్నమెంట్ ఎన్నో బహుళార్థక ప్రాజెక్టులు కట్టింది కదా సార్. ఇంతమంది సార్ చదువుకోని వాళ్ళు ఎంతోమంది ఇక్కడికి రాకుండా చేయండి సార్. ఇదే గేట్లకు వస్తేనే, మరి ఈ దేవాలయంకి వస్తేనే మాకు పని జరుగుతుంది అనుకుంటే సార్, మేము ఇక్కడనే ఉంటాం, 24 గంటలు ఉంటాం, మన పైన అంతే వరకు ఈయన్నే పడుకుంటాం. మరి దానికన్నా మాకు పర్మిషన్ ఇవ్వండి. లేదు, ఎక్కడున్నా ప్రజలను దేవుని రూపంలో ఉన్న ముఖ్యమంత్రి గారు మేము క్షేమంగా కాపాడుకుంటా అంటే ఇలాంటి ఒక చిన్న అప్లికేషన్ మీరు రూపొందించండి సార్. అమ్మా సోనియా అమ్మ, आप तो हमको तेलंगाना दे दिया, लेकिन साथ साथ में है ना ये जो फुकट वाला चीज़ है ना हमें नहीं चाहिए थे. अम्मा आप सिर्फ इतने राइट टू रिकॉल का हमें पावर दे दो, आप अगले बार चुनाव जीत जाओगे. राहुल भाई, ये पादयात्रा करके मत घूमना, उससे कुछ नहीं होने वाली है. आपको जीतना है, राइट टू रिकॉल के ऊपर ध्यान दे दो, आप पक्का जीत जाओगे. ये हमारा है, आप लोगों का कुर्बानियाँ हम कभी नहीं भूलेंगे. अम्मा जी, आपका जो परिवार का कुर्बानियाँ हम कभी नहीं भूलेंगे, हम आपके साथ में हैं. रेवंत भाई, हमारा बात तो थोड़ा सुनो. సో దీనివల్ల మరి చదువుకోని వారి పరిస్థితి ఏంది బ్రదర్? మరి సార్, ఈరోజు మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళు తెలియజేస్తుంది ఏంటంటే, ప్రతి విలేజ్లో ఉన్న గ్రామ పంచాయతీ ఈ పంచాయతీ అనే స్కీమ్ ద్వారా డిజిటల్ రూపంలో కనెక్ట్ చేయబడి ఉంది సార్. అయితే మనకు పంచాయతీ స్థాయిలో తీసుకున్నట్లయితే అక్కడ కార్యదర్శి సార్ అని ఒక ఆఫీసర్ ఉంటారు. వారికి మీ సమస్యను విన్నవించుకున్న ఇలాంటి యాప్లో మీ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో వారు కూడా దాంట్లో ఎంట్రీ చేసి మీకు సహాయపడతారు సార్. ప్రతి ఒక్కరు ఎవరైనా కావచ్చు సార్. ప్రతి ఊరు నుండి ఒక్కరు చదువుకొని లేని ఊరు ఏదైనా ఉందా సార్? ఈరోజు స్మార్ట్ ఫోన్ లేని విలేజ్ ఏదైనా ఉన్నదా? విలేజ్ సార్, ఒక విలేజ్ని తీసుకుందాం సార్. మన ఇల్లును పక్క పెడితే విలేజ్ని తీసుకుందాం. మరి అట్లాంటప్పుడు సార్ ఈజీగా జరిగిపోతుంది కదా సార్. మరి ఎందుకు సార్ ఇక్కడనే నిల్చొని మనం కొట్టంగానే డింగు అని డంగు అని ట్యాక్స్ వస్తుంది, అన్నం వస్తుంది, ఎన్నో రకాల ఐటమ్స్ అన్నీ ఆన్లైన్లో లభ్యమవుతున్నాయి. మరి ప్రజాపాలన అని మీరు ఏదైతే ఉందో ప్రజాపాలనలో భాగంగా ఈ ప్రజావాణి మేము ఆన్లైన్ పద్ధతి ద్వారా మీకు వినియోగించుకోలేమా? ఇంకా బానిసగా బతుకుంటారా సార్? మరి మమ్మల్ని ఇదే ఆఫీసుల పొంటి చూడాలా, అయ్యా బాంచన అనుకుంటూ తిరగమంటారా? ఇదేనా సార్? దేశంలో 31% ఉంది సార్ మన హైదరాబాద్ ఎక్స్పోర్ట్స్ వాటా, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ వాటా. సార్, మీరు ఏదో ఒకటి పరిష్కారానికి సరైన సమయం కేటాయించండి సార్. 45 రోజుల్లోగా మేము పని చేస్తాం, 30 రోజుల్లోగా పని చేస్తాం. ఏదో ఒక టైం లిమిట్ అని ఇవ్వండి సార్. ఏం లేదు సార్, ఇలాంటి ఒక చిన్న యాప్ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఎంతో సుదూరం నుండి ప్రజలు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. అహర్నిశలు కష్టపడి ఒక్కొక్క రూపాయి పోగు చేసుకొని ఇంత దూరం వచ్చిన వారికి పని కాకుంటే ఆ నిరుత్సాహం అనేది బాగలేదు సార్. కాంగ్రెస్ పాలన అంటే ఎంతో సార్ పేరున్నది. ఆ పాలన మాకు కనిపించాలంటే సార్ మీరు ఇలాంటిది ఏదైనా చేస్తే మాత్రం బాగుంటుంది సార్.